హాయ్ అండి అందరికీ. సో మనకి సౌండ్ టాపిక్లో ఉన్నాం కదా. సో సౌండ్లో మనం ఈకో టాపిక్ నేను స్టార్ట్ చేసి విడిచిపెట్టేసా. సో ఇప్పుడు అది కంటిన్యూ చూద్దాం. సో ఒకటి చూడండి, జస్ట్ ఒక ప్రాబ్లం మీకు ఐడియా రావడానికి చెప్తాను. ఇక్కడ ఏమని చెప్తున్నానండి, మనకి ఈకోకి మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. ఒక ఫార్ములా ఉందని చెప్పి స్పీడ్ ఈక్వల్ టు 2d/t అని చెప్పి. సో ఇందులో డిస్టెన్స్ డి అంటే ఏంటండి, డిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ వాల్ ఉంది కదా. సో ఇక్కడ ఇలా అనుకుంటే మన నుండి సౌండ్ ఎనర్జీ అనేది ఇక్కడికి వెళ్తుంది కదండి, ఎయిర్ పార్టికల్స్ ద్వారా. సో వెళ్ళి అది ఏమవుతుంది, మనకి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ డి అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ డి. సో టోటల్గా అయితే మనకి 2Dని తీసుకుంటాం. ఇక్కడ 2D ఎందుకు తీసుకుంటామంటే, మనం ఈకో అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి తిరిగి రిఫ్లెక్ట్ అవ్వాలి కదండి, అప్పుడే మనం ఈకోని వినగలం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనకి టోటల్గా ఇటు నుండి వెళ్ళడానికి వెళ్ళే డిస్టెన్స్ డి అండ్ ఇటు నుండి రిఫ్లెక్ట్ అయిన డిస్టెన్స్ డి. సో టోటల్గా మనం 2D డిస్టెన్స్ తీసుకుంటాం బై టైం పీరియడ్ ఎలా తీసుకుంటాం అండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్గా ఓవరాల్గా ఒకటే టైం కదండి. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది అండ్ రిఫ్లెక్ట్ అయింది కలిపి ఓవరాల్గా ఒక టైం తీసుకుంటాం. సో S=2D/t మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, అండ్ ఈకో కమ్స్ బ్యాక్ ఇన్ 3 seconds అని చెప్పి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ టైం మీకు ఇచ్చేసాడు. సో ఈకో అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది 3 secondsలో. సో అది ఓవరాల్గా టైం మనకి కదండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ 342 అని చెప్పాడు, అంటే మనకి S=ఏంటి 2D/t అని తెలుసు. సో ఇక్కడ S అంటే ఏంటంటే డైరెక్ట్గా నేను వేస్తున్నాను. S అంటే మనకి 342 m/s కదండి. S అంటే మనకి 342 m/s, దట్ ఈక్వల్ టు 2D/t కదా. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నా, టీ ఇచ్చాడు అండ్ ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సోర్స్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటున్నాడండి. మనకి ఏం అడిగాడంటే ఇక్కడ 2D అడగట్లేదు, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2D/t కదండి మనకి ఫార్ములా. సో ఇక్కడ టీ అంటే డైరెక్ట్గా నేను 3 seconds అని రాయొచ్చు కదండి. సో ఈ సెకండ్ ఇక్కడ మనకి యూనిట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకి 2D ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు అండి, 342 meters. 2D ఈక్వల్ టు కదా. 2D ఈక్వల్ టు ఏమైనా మర్చిపోయామా అండి, బై 3 ఒకటి మర్చిపోయాం చూడండి, ఒక్క నిమిషం. సో మనకి S ఈక్వల్ టు ఏమని తెలుసు అండి, సో ఇక్కడ 2D/t. S అంటే ఎంత మనకి 342 కదండి. సో 342 ఈక్వల్ టు 2 ఇంటూ D మనకి తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బై T అంటే 3 seconds కదండి. సో ఇక్కడ మనకి 342 ఏంటి, m/s. సో ఈ సెకండ్కి క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 342 meters ఈక్వల్ టు 2D/3 అంతే కదండి. సో దాన్నే రాస్తున్నాయి ఇక్కడ అరేంజ్ చేసి, 342 meters ఈక్వల్ టు 2D/3 వచ్చింది కదండి. సో ఇక్కడ మనకేం యూనిట్స్ ఉండవు, ఆల్రెడీ సెకండ్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి. సో 2తో 342 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 171 కదా. సో ఈ 3 అనేది ఇటు వెళ్తే 171 ఇంటూ 3 కదా. 171 3 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది. సో D ఈక్వల్ టు మీకు 171 3 ఇస్ 513 అండి. 513 ఏమున్నాయి ఇక్కడ, డాంకీసా మంకీసా ఏమున్నాయండి, మీటర్స్ కదా. సో యూనిట్స్ కూడా గుర్తుంచుకోండి. ఈ సింపుల్ ప్రాబ్లమ్సే అండి. నేను ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పట్లే అంటే, జస్ట్ మీరు ట్రై చేయండి, ఫార్ములాస్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సో D = 513 అలా మీరు ఇక్కడ వాడి ఇచ్చినట్టు చేయండి, నేను చెప్పినట్టు చేయండి, అలా అయినా చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, మీకు మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే, సపోజ్ ఒక స్మాల్ థింగ్ చూడండి. ఇక్కడ ఏమంటే మనం ఉన్నామండి, ఇక్కడ ఏదో ఒక సమ్ అబ్స్టాకిల్ ఉందని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ మనకి మినిమం డిస్టెన్స్ అంటే ఈకోకి మీకు ఆల్రెడీ చెప్పాను, ఈకో వినడానికి సపోజ్ ఇక్కడ నుండి మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మన సౌండ్ ఎనర్జీ అనేది వెళ్తుంది, తిరిగి రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం ఎంత అవుతుందండి, టోటల్ టైం మనకి 0.1 second కదా. సో T వాల్యూ అంటే టైం గ్యాప్ అనమాట, వెళ్ళిన రేకి అండ్ రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో మీకు టైం గ్యాప్ ఎంత ఉండాలంటే 0.1 seconds అండి. ఇది గుర్తుంచుకోండి, 0.1 seconds అనేది మనకి ఒక టైం గ్యాప్. అండ్ ఇక్కడ మనం ఏమంటున్నామంటే మినిమం డిస్టెన్స్, అసలు ఈకో అనేది మనకి వినబడాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. అంటే ఏ టైంలో మీకు అక్కడ ఈకో అనేది వినిపిస్తుంది, మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్పీడ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు కదండి, డిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఉంది అండ్ స్పీడ్ అనేది మనం మామూలు ఎయిర్లో మనకి స్పీడ్ ఎంత అండి, 340 m/s. సో ఇక్కడ మనకి స్పీడ్ తెలుసు, టైం తెలుసు, డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి కదండి. సో ఇక్కడ మనకి మినిమం డిస్టెన్స్ ఈకో వినాలి అంటే మనకి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలని చెప్పి చెప్తున్నాను, ఎందుకంటే ఇది మనకి బిట్స్లో ఇస్తాడు. సో డైరెక్ట్ మీరు మైండ్లో వాల్యూ గుర్తుంచుకోండి. అప్పుడు ఇక్కడ మనకి స్పీడ్ అంటే ఎంత అండి, 340 కదండి. సో ఇక్కడ వేసిన స్టెప్స్ చూడండి, స్పీడ్ అంటే ఎంత మనకి 340 m/s. ఓకేనా. ఈ 0.1 సంగతి ఇక్కడ పక్కన పెట్టండి, ఇటువైపు సంగతి దీన్ని ఫస్ట్ పక్కన పెట్టండి. సో 340 m/s, దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే మీకు ఎంత అండి, టోటల్ డిస్టెన్స్ 2D కదండి, ఇటు నుండి ఇటు వెళ్ళడానికి ఇది అండ్ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వడానికి డిస్టెన్స్ T. సో టోటల్గా మనకి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు 2D కదండి.
సో ఇక్కడ మనకి 2D బై టైం ఎంతండి 0.1 కదండి. సో అది ఇక్కడ వేసింది అనమాట. 340 = 2D బై 0.1. కానీ ఇక్కడ నేను బోత్ సైడ్స్ నేను ఏం చేశానంటే 0.1 చేత LHSని RHSని మల్టిప్లికేషన్ చేశానండి. 0.1 చేత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 340ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2D బై 0.1ని 0.1 చేత మల్టిప్లికేషన్ చేశాను. అప్పుడు చూడండి 0.1 × 340 అండ్ 2D బై 0.1 × 0.1. సో 0.1 క్యాన్సిల్ అయిపోయింది కదండి. ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అలా మల్టిప్లికేషన్ చేసాను. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా 340 = మనకి ఏమొచ్చింది 2D బై 0.1 కదా. సో 2తో మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి, ఇక్కడ 170 వస్తుంది. అండ్ 170 × 0.1 డైరెక్ట్గా అలా అయినా చేయొచ్చు. 170 × 0.1 అంటే 17 మీటర్స్. ఇలా అయినా మీరు చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇదంతా మనకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా 340 = మనకి ఎంత 2D బై 0.1. సో ఇక్కడ 2తో 340 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అండి 170. 170 × 0.1 అటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 170 × 0.1 అంటే ఎంత అండి 17. సో ఇది మీకు మినిమం డిస్టెన్స్ అండి. అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి అండ్ ఈ అబ్స్టాకిల్కి మధ్య అంటే సోర్స్, ఇక్కడ మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఇదే కదండి సోర్స్. సో ఈ సోర్స్కి అక్కడ ఉన్న అబ్స్టాకిల్కి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 17 మీటర్స్ అండి. అందుకే మనం మౌంటైన్స్ ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు అవి మనకి ఎక్కడ అంటే 17 మీటర్స్ కన్నా ఇంకెక్కువ దూరంలో ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఈకోని బాగా వినగలమండి. ఓకేనా. అందుకే అలాంటి ప్లేసెస్కి వెళ్తే మనం సపోజ్ హాయ్ అన్న హాయ్ 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 అని చెప్పి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి మినిమం డిస్టెన్స్ కన్నా అక్కడ ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. మినిమం డిస్టెన్స్ మనకి 17 మీటర్స్ ఉంటే మనం ఈకోని వినగలం. 17 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా ఓకే. ఇది జస్ట్ మినిమం డిస్టెన్స్ అండి, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ బిట్ దాని మీదనేనండి. 962 వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ రిఫ్లెక్టర్ ఫర్ ఈకో. ఎంతండి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి? ఇప్పుడే చెప్పాను కదా 17 మీటర్స్ అని. అందుకే మీకు కింద క్లాస్లో ఆల్రెడీ బిట్ నేను చెప్పాను, బట్ డైరెక్ట్గా 17 అని చెప్పానండి. అది డైరెక్ట్గా కాకుండా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను. సో 17 మీటర్స్ అనేది మీరు మైండ్లో గుర్తుంచేసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 963 వాట్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. దాన్ని ఏమంటామండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా రిపిటేషన్ ఆఫ్ సౌండ్స్ని మనం ఏమంటాం ఈకో అని చెప్తాం కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. సో ఇవన్నీ మనం మార్నింగ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం అండి. సో ప్రాబ్లం మీరు చేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాను. సో అలాంటివి అన్నీ వస్తాయి. ఇక్కడ కూడా మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు అండ్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 965 ఇక్కడ ఏమి ఇచ్చాడండి, బై విచ్ ఏ సౌండ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 17 మీటర్స్. చూడండి మనకి ఆల్రెడీ చూసాం కదా, అట్లీస్ట్ 17 మీటర్స్ ఉంటే మనకి సౌండ్ అనేది అంటే ఎక్కడి నుంచి సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కొంత డిస్టెన్స్ నుండి. అది ఎంత డిస్టెన్స్లో అంట అట్లీస్ట్ 17 మీటర్స్ అంటే మినిమం డిస్టెన్స్ అనమాట. ఓకేనా. అప్పుడు మనకి ఏం జరుగుతుందండి, రిఫ్లెక్షనా ఈకో స్పేసా ఈకోనా అండి, ఓన్లీ ఈకో కదా. సో ఆప్షన్ సి ఇక్కడ. నెక్స్ట్ ఏంటి 966 వాట్ ఆర్ ద రూఫ్స్ అండ్ వాల్స్ ఆఫ్ ద ఆడిటోరియం కవర్డ్ టు రెడ్యూస్ ఈకో. చూడండి మనం ఎప్పుడైనా ఈకోని రెడ్యూస్ చేయాలంటే ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయండి, బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఈకోని రెడ్యూస్ చేయాలంటే తగ్గించాలంటే ఫైబర్ బోర్డ్ని యూజ్ చేస్తే మనకి ఈకో అనేది తగ్గుతుందండి. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ 967 ఈకోస్ మే బీ హర్డ్ మోర్ దెన్ వన్స్ డ్యూ టు సక్సెసివ్ ఆర్ మల్టిపుల్. దేనివల్ల అండి మనం ఈకోని వినగలము, లైక్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల కదా. ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల అని ఆల్రెడీ మీకు కంటెంట్ ఇచ్చేటప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే 968 టు హియర్ డిస్టింక్ట్ ఎకో ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి ఒరిజినల్ సౌండ్కి అండ్ రిఫ్లెక్టెడ్ సౌండ్కి మధ్యలో ఉన్న టైం గ్యాప్ మనకి ఎంత ఉండాలండి 0.1 సెకండ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి 0.1 సెకండ్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 969 ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ దట్ రిజల్ట్స్ ఇన్ పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్. ఏమంటామండి మనం దాన్ని, ఇది మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మీరు మార్నింగ్ ఈకో విన్నారు, సో ఇది కూడా మనం ఆల్రెడీ మార్నింగ్ చూసాం కదండి. ఏమంటాం మనకి, మీకు ఆల్రెడీ వేరియేషన్ కూడా చెప్పండి రివర్బరేషన్కి ఈకోకి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొస్తుంది, రివర్బరేషన్. నెక్స్ట్ 970 చూడండి, ద సెన్సేషన్ ఆఫ్ సౌండ్ పెర్సిస్ట్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ ఫర్ అబౌట్. ఎంతవరకు ఉంటుందని చెప్పానండి మన బ్రెయిన్లోని. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, 0.1 సెకండ్, ఆప్షన్ సి. చూడండి కంటెంట్ వింటే మనం ఫాస్ట్గా బిట్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ థింగ్ ప్రాబ్లం కదండి. సో చేసేసుకొని మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇచ్చాడు, అక్కడ ఏదో సంథింగ్ టైం ఇచ్చాడు, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మీకు ఈకోలకు సంబంధించి అన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. టైం ఇస్తాడు, స్పీడ్ ఇస్తాడు, డిస్టెన్స్ కనుక్కోమంటాడు, లేదంటే ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి కనుక్కోమంటాడు, అంతే. సో నెక్స్ట్ 972 వాట్ ఈస్ ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ఎ లార్జ్ హాల్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్. ఏమంటామండి, రివర్బరేషన్ కదా. సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇంకా రివర్బరేషన్. నెక్స్ట్ 973 దర్ ఈజ్ ఇన్ వెయిట్
చూడండి ఇక్కడ మనకి 973 తీసుకుంటే మనకి రెజొనెన్స్ అనేది అందరికీ తెలుసు కదండి. సో మనం ఆల్రెడీ వినే ఉంటాం చాలా టైమ్స్ రెజొనెన్స్ అనేది. సో ఈ రెజొనెన్స్ అనేది సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి, రెజొనెన్స్ అంటే సపోజ్ మనకి ఇప్పుడు కొందరు సింగర్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్లాసెస్ని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలరండి. మనం ఇంకా చాలా మనం చిన్న ఇంటర్లో కూడా చదువుకుని ఉంటాం, 10th క్లాస్లో కూడా చదువుకుని ఉంటాం రెజొనెన్స్ కోసం. సో ఇక్కడ మనకి ఒక అకౌస్టిక్ రెజొనెన్స్ అనేది ఉందండి. సో అది ఏం చేస్తుందంటే మీకు అది వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక ఫిక్స్డ్, సో ఏదండి మనకి ఫిక్స్డ్ రెజొనెన్స్ ఇస్తుంది అది వైబ్రేషన్లో ఉన్నప్పుడు అంటే మనం ప్రాక్టికల్గా కూడా చూసుంటాము ఇంటర్మీడియట్లో ట్యూనింగ్ ఫోర్క్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ బి, ఇంతకన్నా ఇక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. నెక్స్ట్ 974 చూడండి, ప్రాబ్లం అండి. సో ఇది కూడా నేమ్ ప్రాబ్లం కూడా కాదు, జస్ట్ నార్మల్ థింగే, మనం ఆల్రెడీ బేసిక్ విన్నది. సో టు హియర్ డిఫరెంట్ ఈకోస్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ షుడ్ బి. ఎంత అని చెప్పానండి, అక్కడ ఏదైనా అబ్స్ట్రాక్ట్ ఉన్న ఒక సోర్స్ నుంచి దానికి మధ్యలో ఉన్న మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలని చెప్పానండి నేను మీకు. 17 కదా, సో 17.2 అయినా ఓకే అండి. సో 17.2 మీటర్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ సోనార్ కోసం అండి. సోనార్ కూడా మీకు ఆల్రెడీ చెప్పారు. సో దీనికి ముందు మనకు కావాల్సింది ఇక్కడ మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఒకసారి చూసుకుంటే అయిపోతుందండి. సో ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అంటే మనకి ఏంటి అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఉంది అనుకుందాము. సో ఈ ట్రైన్ అనేది ఇలా లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ అది మూవ్ అవుతూ ఉంది. అలానే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయి ఎవరో ఒక నిల్చొని ఉన్నారని చెప్పి అనుకుందాం. సో ట్రైన్ ఏమవుతుందండి, కొంత దూరం నుంచి ఇలా వస్తూ ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ ట్రైన్ అనే సౌండ్ ఎలా వినిపిస్తుందండి, ఆ అబ్బాయికి సపోజ్ 10 మీటర్స్ దూరంలో ఉంటే ట్రైన్ సౌండ్ ఒకలా వినిపిస్తుంది, ఆ అబ్బాయి దగ్గరగా ఉన్నప్పుడు ట్రైన్ సౌండ్ ఒకలా వినిపిస్తుంది, ఆ అబ్బాయి నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ట్రైన్ సౌండ్ ఒకలా వినిపిస్తుంది కదండి. అంటే మీకు అక్కడ ఫ్రీక్వెన్సీలో మీకు అక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది కదండి. ఇంకోసారి చూడండి, సపోజ్ ఇప్పుడు ఆ అబ్బాయి 10 మీటర్స్, ఆ అబ్బాయికి దూరంలో ట్రైన్ ఉందనుకోండి, కొద్దిగా సౌండ్ తగ్గుతున్నట్టు ఇక్కడ తగ్గుతూ వస్తుంది. తనకు దగ్గరగా వచ్చినప్పుడు సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది, తనకి మళ్ళీ దూరంగా వెళ్ళినప్పుడు సౌండ్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది కదా. అంటే అక్కడ మనకు ఫ్రీక్వెన్సీలో మనకు అక్కడ వేరియేషన్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇంకో కేసు కూడా తీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ట్రైన్ కాన్స్టెంట్గా ఉందండి, అది మూవ్ అవ్వట్లేదు. సపోజ్ అదే అబ్బాయి ఏదో ఒక బైక్ మీద వస్తున్నాడు అని చెప్పి అనుకుందాము. సో ఇలా బైక్ మీద వస్తుండేటప్పుడు ఆ ట్రైన్ ఆల్రెడీ నార్మల్గా చిన్న హార్న్ వేస్తూనే ఉందండి, స్టేషన్లో ఉంది కాబట్టి మనకు అక్కడ హార్న్ అనేది వేస్తూ ఉంది. సో అబ్బాయి కొద్దిగా దూరంలో ఉండేటప్పుడు ఆ అబ్బాయికి ఆ హార్న్ ఎలా వినిపిస్తుందండి, ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగా దూరంలో ఉన్నప్పుడు అబ్బాయికి తక్కువగా వినిపిస్తుంది, ట్రైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది, ట్రైన్ నుండి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ అబ్బాయికి ఆ సౌండ్ అనేది ఎలా వినిపిస్తుందండి, ట్రైన్ యొక్క సౌండ్ తక్కువగా వినిపిస్తుంది కదా. అంటే 2 కేసెస్లో కూడా మీకు ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ వస్తుంది కదండి. అబ్జర్వర్కి సోర్స్కి డిస్టెన్స్ అంటే ఒకే దగ్గర ఉండేటప్పుడు సౌండ్ వేరియేషన్ ఒకలా ఉంటుంది, సౌండ్ ఒకలా ఉంటుంది, దూరం వెళ్ళేటప్పుడు సౌండ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది కదండి. సో ఇలా మనకు ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ రావడం అని డాప్లర్ ఎఫెక్ట్ అని అంటామని. అలాంటి డాప్లర్ ఎఫెక్ట్కి ఇక్కడ మనకి ఏంటంటే ఈకోకార్డియోగ్రామ్ అని ఉందండి, అది కూడా మీకు రిలేటెడ్ టు డాప్లర్ ఎఫెక్ట్ అనమాట. సో డాప్లర్ ఎఫెక్ట్కి ఏంటంటే మనకి సపోజ్ చూడండి, సబ్మెరైన్స్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేదంటే పోలీస్ వెహికల్స్ క్రిమినల్ పట్టుకోవడానికి కానీ, లేదంటే శాటిలైట్స్ యొక్క స్పీడ్ని కనుక్కోవడానికి కానీ, ఇలా సో మనకి అప్లికేషన్స్ ఉన్నాయి అండి. సో మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో అలానే ఇక్కడ ఈకోకార్డియోగ్రామ్ కూడా మనకి అలానే యూజ్ అవుతుందండి. సపోజ్ దానికి ఏంటంటే మనకి ఇప్పుడు అంటే ఏమైనా మన బ్లడ్ ఫ్లో అవుతుంది కదండి, దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కానీ, దాని డైరెక్షన్ కోసం కానీ. సో ఇది కూడా లైక్ డాప్లర్ ఎఫెక్ట్లో అనమాట, అంటే దానికి క్లోజ్గా ఉంటుంది ఇది కూడా ఈకోకార్డియోగ్రఫీ అని చెప్పి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అదే అండి, ఈకోకార్డియోగ్రామ్ అనేది కూడా మీకు డాప్లర్ ఎఫెక్ట్కి క్లోజ్గా ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ 976 వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ సోనార్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని చెప్పి. సో ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 977 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోనార్. సోనార్ మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదండి, సోనార్తో మనం ఏం చెప్పొచ్చు, డిస్టెన్స్ కానీ డైరెక్షన్ కానీ. అంటే ఇప్పుడు మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కింద మనకి లోపలికి వెళ్తేనే మనకు తెలుస్తుంది, తెలియకుండా మనం ఒక షిప్ మీద వెళ్ళేటప్పుడు మనం అది సబ్మెరైన్ ఒకవేళ ఉంది ఎంత డెప్త్లో ఉంది, లేదంటే అక్కడ ఏమైనా హిడెన్ ఐస్ బగ్స్ ఉన్నవి ఎంత డెప్త్లో ఉన్నాయి, లేదంటే అక్కడ ఏదో ఒకటి ఉంది సపోజ్ అది ఎంత డెప్త్లో ఉంది అంటే అక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత, డైరెక్షన్ ఎంత, స్పీడ్ ఏంటి. సో మనకి వాటర్ కింద ఉన్న వాటన్నిటిని కూడా మనం ఈ సోనార్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు కదండి. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 978 ద వర్డ్ రేడార్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ రేడార్. దేంతో రేడార్ అంటే ఏంటంటే మనకి అక్కడ
రేడియో డిటెక్షన్ అండ్ రిజల్యూషన్ కదండి. సో ఇది మీకు ఆల్రెడీ సింపుల్ బిట్టే తెలిసే ఉండొచ్చు. సారీ వెయిట్ ఆప్షన్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అండి. ఇక్కడ మనకి రాడార్ అంటే మనం ఆల్రెడీ వినే ఉంటాము. సో రాడార్ కోసం నేను ఇక్కడ మీకేం చెప్పట్లేదండి, జస్ట్ రాడార్ అంటే అబ్రివేషన్ ఒకటే చెప్పేస్తున్నాను. నార్మల్గా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్తాము. ఇంకా దీనికోసం మరి నేనైతే డిస్కషన్ చేయాలని అనుకోవట్లేదు. సో నెక్స్ట్ 979 ఏంటండి మనకి, వాట్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఏ సోనార్ విచ్ ఆర్ యూస్ టు ఫైండ్ డిస్టెన్స్ డైరెక్షన్. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. సోనార్లో మనకి ఇప్పుడు సపోజ్ నేను షిప్ మీద వెళ్తుండే ఆ లోపల ఏమున్నాయో మనం చెప్పడానికి మీకు సోనార్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి కూడా చెప్పాను కదా. అందులో మీకు ఏముంటాయని చెప్పాను, ట్రాన్స్మిటర్ ఉంటుంది, డిటెక్టర్ ఉంటుందని చెప్పాను కదండి. ఇలా ఒక షిప్ వెళ్తుంది, ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఇక్కడ మనకి ఏముంటుంది, డిటెక్టర్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకి వాటర్ ఉందనుకుందాం సీలోని. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ డివైస్ ఉంది కదండి. సో ఇక్కడ నుండి ఈ రేస్ అనేవి దీని దగ్గరికి వెళ్తాయి అండ్ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇక్కడ డిటెక్టర్ అనేది రిసీవర్ అని ఒకటే అని చెప్పారు కదా. సో డిటెక్టర్కి ఆ రిసీవర్ దగ్గరికి వెళ్ళి అవి అక్కడ మీకు ఎలా కన్వర్ట్ అవుతాయి, ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ అయ్యి మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ మనకి సోనార్లో మనకి ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంటే ట్రాన్స్మిటర్ అండ్ డిటెక్టర్ అండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ టెక్నిక్ ఈజ్ యూస్ టు డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఓకే, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సబ్మెరీన్స్ కానీ అక్కడ ఐస్బర్గ్స్ కానీ వ్యాలీస్ కానీ ఆ ఓషన్ యొక్క డెప్త్ కానీ ఎలా మనం తెలుసుకుంటామని ఓన్లీ సోనార్ యూజ్ చేసి కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అయిపోయిందండి ఇక్కడతో మీకు సౌండ్ అనే టాపిక్. సో రేపు లైట్ అనే టాపిక్తో మీ ముందుకు వస్తాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.